హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్ ఆఫీస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అన్ని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. మనకి శాలరీ వచ్చేసి మంత్లీ 1,25,000 అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఓకేనా? ఏపీ తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడే ఇచ్చారు చూడండి, మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని ఇచ్చారు. ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎప్పటి నుంచి అంటే మనకి January 2 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి January 22 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయనట్లయితే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే ఈ యొక్క ఇంజనీరింగ్ అండ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి మనకి సెలెక్ట్ అయినట్లయితే మనకి మంత్లీ శాలరీ ఎలా ఉంటుంది అనేది కూడా యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1 ఇయర్ పాటు అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి 50,000 అయితే పే చేస్తారనమాట. ఓకేనా? ఆ 50,000 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్లో పీరియడ్లో పే చేస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మనకి 15 lakhs పర్ యానం అయితే పే చేస్తారు. అంటే మనకి మంత్లీ 1,25,000 అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారనమాట ఒక ట్రైనింగ్ పీరియడ్ తర్వాత. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి, మనకి 22/1/2024 నాటికి మనకి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రైనీ ఇంజనీరింగ్ విభాగంలోను అలాగే మనకి ఒక ట్రైనీ ఆఫీసర్ స్థాయి విభాగంలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ట్రైనీ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనీ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో అలాగే ట్రైనీ ఆఫీసర్ ఫినాన్షియల్ విభాగంలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ యొక్క ట్రైనీ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి, ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నికల్ ఎంఎస్సి ఇంజనీరింగ్ చేసిన 60% మార్క్స్ కనుక తెచ్చుకుంటే ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ట్రైనీ ఇంజనీరింగ్ పోస్టులకి. ఈ యొక్క ట్రైనీ ఆఫీసర్ ఫినాన్షియల్ విభాగంలో వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనం సిఏ చేసి ఉండాలి. సిఏ కానీ లేకపోతే ICWA కానీ ఈ CMA ఏ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క ఆఫీసర్ స్థాయి ట్రైనీ ఆఫీసర్ ఫైనాన్షియల్ విభాగంలో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం ట్రైనీ ఇంజనీరింగ్ విభాగంలో అలాగే ట్రైనీ ఆఫీసర్ విభాగంలో అయితే మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 89 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క విభాగంలో వేకెన్సీస్ అయితే చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సపరేట్గా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఒక్క కేటగిరీకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఎక్కడే ఇచ్చారు చూడండి. ఒకసారి మనకి ఒక ప్రాజెక్ట్ పవర్ స్టేషన్స్ ఆఫీసర్కి సంబంధించి ఎన్హెచ్పిసికి సంబంధించి ఒక ప్రాజెక్ట్స్ అలాగే పవర్ స్టేషన్స్ ఆఫీసర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే మనకి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది కూడా ఇక్కడ అయితే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎన్హెచ్పిసికి యొక్క
గేట్ 2023 స్కోర్ కార్డ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి గేట్ 2023 స్కోర్ కార్డ్ బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి మనకి ఇంటర్వ్యూ అయితే లేదు. ఓన్లీ ఒక గేట్ 2023 స్కోర్ కార్డ్ని బట్టి అయితే మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వీస్ అగ్రిమెంట్ అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యొక్క ఎన్హెచ్పిసికి సంబంధించిన యొక్క మనకి 4 ఇయర్స్ అయితే మనము వర్క్ చేయాలి ఇందులో. ఒకవేళ మనం 4 ఇయర్స్ వర్క్ చేసుకోకుండా వెళ్ళిపోయినామనుకో ఏ సంస్థ నుంచి, మనమైతే ఈ జనరల్ కేటగిరీ ఓబీసీ ఇలా ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 2,50,000 అయితే మనకి ఈ యొక్క అగ్రిమెంట్ మనం అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 1,25,000 అయితే పే చేయవలసి ఉంటుంది. అది స్టార్టింగే పే చేయని అవసరం లేదు. మనమైతే ఇప్పుడు 4 ఇయర్స్ మనం అగ్రిమెంట్ ఉంటుంది. ఆ 4 ఇయర్స్లో మనము చేయకోకుండా ఆ జాబ్ను వదిలేసినట్లయితే ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. మనం వదిలేసేటప్పుడైతే పే చేయాలి, మనకు ముందే పే చేయని అవసరం అయితే లేదు. మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకి మనకి స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 22 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.